9-10-11 న్యూఢిల్లీలో నేషనల్ యాజిటేషన్ కమిటీ ఆల్ ఇండియా అధ్యక్షులు కమాండర్ అశోక్ రావత్ గారి నాయకత్వంలో జరుగు ధర్నాకి తెలంగాణ నుంచి మేమందరం కూడా ప్రయాణం అవుతున్నాము. చలో ఢిల్లీ, చలో ఢిల్లీ, అందరికీ నమస్కారం. ఈరోజు మనము అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు మనం ఉన్నది తెలంగాణ ఎక్స్ప్రెస్. హైదరాబాద్కి వెళ్ళి మనం ఈరోజు ఢిల్లీకి వెళ్తున్నాం. మరి మేడం అంటే మామూలు మేడం కాదు. నేను గతంలో ఒకళ్ళు ఇట్నే మిత్రులు ఫోన్ చేసి బర్కత్పురాల పెద్ద ధర్నా జరుగుతుంది రిటైర్డ్ ఎంప్లాయీస్ అని అంటే, నేను రిటైర్డ్ ఎంప్లాయీస్ అంటే వాళ్ళ బెనిఫిషియరీస్ కోసం తిరుగుతున్నా కదా, అయి ఉంటారని చెప్పిన పోయిట మేడంతో చుట్టూ ఒక 100 మందితోని ఇస్తుంది. ఈ నేషనల్ యాజిటేషన్ కమిటీ ఏంది, ఈ EPS 95 ఏంది, ఇవేవి నాకు తెలియదు. ఇందులో ఈ పాఠాలు నేర్పింది మాత్రం నేషనల్ యాజిటేషన్ కమిటీ. దాని తర్వాత నాకు బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. ఈరోజు మేము ఇళ్ళతో కూడా పాటు ఈరోజు పెన్షన్స్ రైట్స్ కోసం, వాళ్ళ బెనిఫిట్స్ కోసం ఈరోజు వెళ్తున్నాం. ఈరోజు మనతోని మరి మేడం గారు ట్రైన్లో చేస్తున్నాము. ఇది S4 బోగిలో మనం చేస్తున్నాము. మేడం గారు ప్రయాణం చేస్తారు. అయితే ఇప్పుడు మనం మేడం గారిని కొన్ని ప్రశ్నలు అడుగుతాం. అసలు ఎట్లా, దేని వల్ల స్పందన వచ్చింది, దేనికోసం మీరు చేస్తుందని. ఓకేనా? మనతో చాలామంది ఉంది పెన్షనర్స్. మేడం గారితో స్టార్ట్ చేద్దాం. మేడం గారు నమస్కారం. నమస్కారం అండి. నా పేరు బక్కా జడ్సన్. మీ ఇంట్రడక్షన్ నాకు పోరాటంలో మేము నన్ను చూసిన ధర్నా చేస్తుంటే ఇది చేస్తుంటే. అసలు మేడం ఈ ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మీరు అన్ని వాస్తవాలు చెప్తారని అనుకుంటున్నా. అసలు మీరు ఈ ఉద్యమంలకు చేయాలన్న ఆలోచన ఎట్లొచ్చింది, అసలు మీ నేపథ్యం ఏంది, ఇలా రావడానికి గల కారణం ఏంది, కొంచెం చెప్పగలుగుతారా మేడం? నా పేరు శ్రీలక్ష్మి కరవది అండి. మాది నెల్లూరు జిల్లా నుంచి మేము ఇక్కడికి వచ్చి తెలంగాణలో సెటిల్ అయినాము 2023లో. నేను ఏపీఎస్ఆర్టీసీలో పనిచేసి రిటైర్ అయ్యాను. 20 సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయితే నాకు పెన్షన్ లేకుండా ఉంటే చాలా అవమానంగా ఉండి పని మనుషులకు కూడా చెప్పుకోలేని స్థితిలో ఉన్నాం మేము. తర్వాత మేము హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ నేషనల్ యాజిటేషన్ కమిటీ వాళ్ళు PF ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తున్నారని చెప్పి తెలిసి ఒకసారి ధర్నా దగ్గరికి వెళ్ళాను. తర్వాత ఒకసారి తాజకృష్ణ హోటల్ దగ్గర సెంట్రల్ లేబర్ మినిస్టర్ని కలవడానికి, మెమోరాండం ఇవ్వడానికి అక్కడికి వెళ్తే మమ్మల్ని తెలంగాణ పోలీసులు తాజకృష్ణ హోటల్ వాళ్ళు కంప్లైంట్ చేశారని మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి సుమారు 300 మందిని గోషామహల్ పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. అక్కడ చాలామంది నాకు పరిచయం అయినారు. మన BHEL ఎంప్లాయీస్, సివిల్ సప్లైస్ వాళ్ళు, RTC వాళ్ళు, ఇలా చాలామంది నాకు పరిచయం కాగా మహారాష్ట్ర RTC రీజనల్ మేనేజర్ పాండురంగ పాటిల్ గారు నా ఫోన్ నెంబర్ తీసుకొని తర్వాత ఆయన నాందేడ్లో జరిగే మరాఠ్వాడా కన్వెన్షన్కి ఒకసారి ఇన్వైట్ చేయడం జరిగింది. దానికి వెళ్ళాను నేను. ఆ మీటింగ్లోనే నేను మరాఠ్వాడా కన్వెన్షన్లో అశోక్ రావత్ గారిని పరిచయం చేసుకున్నాను. అశోక్ రావత్ గారు నన్ను సగౌరవంగా ఆనర్ చేశారు. అప్పటి నుంచి నేను NAC మీటింగ్స్కి వాటికి హైదరాబాద్లో అటెండ్ అవుతున్నాను. తర్వాత ఒక రిక్వెస్ట్ మీద, రావత్ గారి రిక్వెస్ట్ మీద నన్ను ఆల్ డిపార్ట్మెంట్స్ కలుపుకొని, నాట్ ఓన్లీ RTC, ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి ఒక కమిటీ వేసి NACని నడిపించమని ఆయన రిక్వెస్ట్ చేయగా నేను ధైర్యం చేసి ముందుకొచ్చి ఒక 30 మందితో నేను ఫస్ట్ కమిటీ వేసుకున్నాను. ఆ కమిటీ వేసుకున్న తర్వాత ఆ 30 మందిలో వాళ్ళు వీళ్ళు కొంచెం మారినా కూడా కొంచెం స్ట్రాంగ్ పర్సన్స్, నాకు ప్రసాదరావు గారు, సుధాకర్ గారు, HEL ఎంప్లాయీస్ సుబ్బన్న గారు, కోకిల మేడం అని వస్తారు, ఈసారి రాలేదావే, ఆ మేడం గారు, ఇట్లా మన GN రావు గారు, ఇట్లాంటి స్ట్రాంగ్ పర్సన్స్ ఒక కమిటీ నాకు దొరికింది. వాళ్ళతోటి నేను
ఈ ఢిల్లీకి రావడము, ఈ ఢిల్లీ మీటింగ్స్కి వచ్చి నేను నేర్చుకోవడము జరిగిందనమాట. ఈపీఎస్ 95 పెన్షన్ అంటే ఇది ఒక స్కీమ్ సార్, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్. ఇది వెంకటస్వామి లేబర్ మినిస్టర్ ఉన్నప్పుడు 1995 నవంబర్లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి పాపం ఆయన ఏదో మంచి మనసుతో ఈ కంపెనీల వాళ్ళు రిటైర్ అయిన తర్వాత 10 రూపాయలు పెన్షన్ లేకపోతే ఏం తింటారు అని సదుద్దేశంతో వెంకటస్వామి గారు ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ మీద 2026 దాకా కూడా ₹1 కూడా పెంచకుండా ఏం లేకుండా ఇట్లనే ఉన్నాం సార్. తర్వాత 2014లో ఇట్లా అందరూ అడుగుతుంటే మన్మోహన్ సింగ్ గారు ఒక కమిటీ వేసి అపోజిషన్ పార్టీలో ఉన్న భగత్ సింగ్ కోశ్యారి గారు అనే బీజేపీ ఎంపీ గారితో ఒక కమిటీ వేసి ఆ కమిటీ సభ్యులు కూడా ఒక 50 మందిని కూర్చుకొని ఆయన దేశం అంతా తిరిగి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని భగత్ సింగ్ కోశ్యారి గారు 2014లో 3,000 ఇచ్చి డిఏ ఇస్తే ఈ ఈపీఎస్ 95 పెన్షన్దారులందరికీ కూడా న్యాయం చేసిన వాళ్ళం అవుతాము అని ఆయన అపోజిషన్ పార్టీ ఎంపీ అయినప్పటికీ కూడా పెన్షన్దారులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో భగత్ సింగ్ కోశ్యారి గారు 3,000 ఇచ్చి డిఏ ఇవ్వమని రికమెండ్ చేశారు. ఈ లోపల కాంగ్రెస్ ప్రభుత్వం పోయింది, 2014లో బీజేపీ ప్రభుత్వం వచ్చింది. ఈయన 3,000 ఇచ్చి డిఏ ఇవ్వమన్నారని ప్రకాష్ జవదేకర్ అని అప్పుడు బీజేపీలో ఉన్న పెద్ద మనిషి, మేము 3,000 ఇచ్చి డిఏ ఇస్తాము, మమ్మల్ని గెలిపించండి అని చెప్పి ఆయన వాగ్దానం చేసి ఓట్లు వేయించుకొని వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మా ప్రతిపాదనని భగత్ సింగ్ కోశ్యారి గారి రికమెండేషన్స్ని పార్లమెంట్లో పెడితే అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ గారు దాన్ని పక్కన పడేసి దుర్మార్గమైన ఆలోచనతో ₹1,000 పెంచుతున్నాము, ₹1,000గా ఇస్తున్నాము అనేసి ₹1,000 ఇంప్లిమెంట్ చేశారు. కానీ ఆ ₹1,000 కూడా 30 లక్షల మందికి రావటం లేదు సార్. 30 లక్షల మంది 500, 600, 700, 800, ₹1,000 లోపల పెన్షన్ వచ్చాయి. కారణం ఏమంటే వాళ్ళు 58 సంవత్సరాల దాకా సూపర్ యాన్యుయేషన్ రిటైర్మెంట్ కాల వాళ్ళు ఈ మధ్యలో బీఆర్ఎస్ మెడికల్ గ్రౌండ్స్ ఇట్లా ఏదో కారణాల వల్ల రిటైర్మెంట్ తీసుకొని పక్కకి వెళ్ళింది వాళ్ళు. వాళ్ళందరికీ కూడా ఇప్పటిదాకా ₹1,000 కూడా రావటం లేదు. ఇప్పుడు మేడం ₹1,000 అంటే ఒక దగ్గర బంధువుకు కట్నం వేసినా కానీ అంత ₹1,000 ఇస్తాం సార్. అప్పుడు ఇంకో ₹16 మీరే కలపాలి మేడం. ఇప్పుడు సుబ్బయ్య గారు, ఇప్పుడు మీరు నేషనల్ అజిటేషన్ కమిటీలో మీరేంది? జనరల్ సెక్రటరీ. జనరల్. మీరు ఏ డిపార్ట్మెంట్లో చేశారు సార్? ఓకే. హైదరాబాద్. ఇప్పుడు మేడం గారి నాయకత్వంలో మీరు పనిచేయబట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? 3 సంవత్సరాలు. మీరు ఫస్ట్ మేడం గారిని కలిసినప్పుడు ఏమనుకుంటారు? మన ఉద్యోగం చేయగలుగుతుందా, ముందు పోగలుగుతుందా అని ఏమని అనుకున్నారా? నాకు ఫస్ట్ మీటింగ్ వచ్చినప్పుడే ఆవిడ ఆ శక్తి అది చూసి మన కరెక్ట్ లీడర్ దొరికారు అనిపించింది. నా లెక్కనే మీకు కూడా అనిపించింది గట్టిగా చేయగలుగుతుంది అని. ఇప్పటిదాకా అయింది అంటే మీ ఉద్యమం చేయబట్టి ఇప్పుడు ఎన్ని ఏళ్ళు అయింది తెలంగాణలో? నేను ఎన్ఏసీలోకి వచ్చి 3 ఏళ్ళు అయింది సార్. 3 ఏళ్ళు. 3 ఏళ్లలో ఎవ్రీ మంత్లీ మీటింగ్లు నడుస్తున్నాయి హైదరాబాద్లో. ప్లస్ తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 2 నెలలకు ఒకసారి మీటింగ్ అవుతుంటుంది. ప్లస్ ఇక నేషనల్ లీడర్స్ వాళ్ళ ఆదేశం మేరకు ఢిల్లీలో ఎప్పుడు అయితే అప్పుడు వస్తున్నాం. వాళ్ళు 2 రోజులు 3 రోజులు అంటే 2 రోజులు 3 రోజులు మేము ప్లాన్ చేసుకొని నడిపిస్తున్నాం. మాకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా సహకరిస్తున్నారు. ఆ రకంగా మేము కోఆపరేషన్ ఇవ్వగలుగుతున్నాము నేషనల్ కమిటీకి. మేడం గారు, ఇప్పుడు టోటల్గా ఏ డిపార్ట్మెంట్ ఉంటాయి అంటే చాలా మందికి ఈపీఎస్ 95 ఎవరు వస్తారు ఏంటిది మీరు చెప్పినాక నాకే కొత్త. నేను ఉద్యమంలో ఉన్నా కానీ ఆర్టీసీ వాళ్ళు వస్తారని, సివిల్ సప్లైస్ వస్తారు అట్లా కొత్త. అసలు టోటల్గా డిపార్ట్మెంట్ అంటే ప్రభుత్వంతో ఉన్నట్టు నేను ఒక కార్పొరేషన్ చైర్మన్గా చేసిన మా వాళ్ళు కూడా ఈపీఎస్ 95 కిందకి వస్తారు నాకు తెలియదు. కాబట్టి ఇప్పుడు తెలంగాణలో సార్, తెలంగాణలో మన ఎన్ఏసీ తోటి 132 ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నాయి సార్. ఎన్ఏసీ కింద ఎన్ఏసీకి సపోర్ట్ చేస్తున్నాయి 132 ఆర్గనైజేషన్. వాటిల్లో ఏంటంటే ముఖ్యంగా మెయిన్ ఎక్కువ సంఖ్యాబలం ఉన్న కార్పొరేషను ఏపీఎస్ఆర్టీసీ, టీజీఎస్ఆర్టీసీ, హెచ్ఏఎల్, సివిల్ సప్లైస్, ఈసీఐఎల్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఫర్టిలైజర్స్ కార్పొరేషను, ఆప్కో,
సిమెంట్ ఇండస్ట్రీస్, స్టీల్ ఫ్యాక్టరీస్, షుగర్ ఫ్యాక్టరీస్, బిహెచ్ఈలో 2 వర్గాలు ఉన్నాయి. బిహెచ్ఈలో హెచ్పివిపి అని ఒకటి, బిహెచ్ఈలో మెయిన్. తర్వాత ఇంకా సిమెంట్ ఫ్యాక్టరీస్ అన్నీ, ఫర్టిలైజర్స్, ఇంకోటి ఇది నాట్కో, ఫార్మా ఇండస్ట్రీస్, ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ స్కూల్స్, ఇట్లా సెంట్రల్ గవర్నమెంట్ కింద, స్టేట్ గవర్నమెంట్ కింద కూడా అండర్టేకింగ్ గవర్నమెంట్స్ అండ్ పబ్లిక్ సెక్టర్ అండ్ ప్రైవేట్ సెక్టర్లో ఇంకా అనేక కంపెనీలు మాకు తెలియని, విజయ ఎలక్ట్రికల్స్, టోషిబా ఇండియా, పాండ్యం సిమెంట్స్, ఇట్లాంటివి, ఫెర్రో అలాయ్స్, ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే 132 ఆర్గనైజేషన్స్ ఈరోజు తెలంగాణలో మా ఎన్ఈసీతో పనిచేస్తున్నాయి సార్. సార్ ఒక్క మాటలో చెప్పాలంటే ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్, ప్యూర్ స్టేట్ గవర్నమెంట్, అలాగే నేవీ, ఎయిర్ ఫోర్సు, ఇవి తప్ప మిగతా ఏ ఉద్యోగస్తులైనా అందరూ కూడా ఈ ఈపీఎస్ 95లోకి రావాల్సిందే. వేరే రూటే లేదు. ఇక ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్, ప్యూర్ స్టేట్ గవర్నమెంట్ తప్ప, ప్లస్ ఈ నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్టీపీసీ అన్ని కూడా మన అంతా కూడా మిగతా అందరూ ఏ ఉద్యోగస్తులైనా ఈ ఈపీఎస్ 95 కిందకి రావాల్సిందే. ఆ రకంగా అప్పుడు పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి పెట్టాడు. నమస్తే సార్, మీరు ఏ డిపార్ట్మెంట్లో చేసిండ్రు? సార్ నమస్తే సార్, నా పేరు శ్రీనివాస్ సార్. నేను ఆప్కో డిపార్ట్మెంట్ పనిచేశాను. విభజనలో టెస్కో అయింది సార్. ఆ తర్వాత నేను 2020 డిసెంబర్లో రిటైర్ అయ్యాను సార్. నేను ఈపీఎస్ దీని గురించి చాలా ఫైట్ చేశాను. మేడం గారి సందేశాలు సార్ ఇది విన్నాను. విని నేను ఎన్ఈఎస్లో చేరాను. సారు చాలా మంచి అడ్వైజ్ ఇచ్చేస్తే నాకు మొన్న 2 months కింద పెన్షన్ వచ్చింది సార్. ఈపీఎస్ పెన్షన్ నాకు 17,000 అయ్యర్ పెన్షన్ 17,014 రూపాయలు వచ్చింది సార్. అంతకుముందు నాకు 4,000 అంటే 3,949 వచ్చాయి సార్. నేను 9 లక్షలు కట్టాను సార్. నాకు 7.5 లక్షలు రిటర్న్ వచ్చింది సార్. ఇప్పుడు అందుకు నేను పెన్షన్ తీసుకున్నాను. మనం న్యాక్ సహకరించాలని మేడం వాళ్ళతో, సెక్రటరీ మేడం తోటి, అశోక్ రావుతో కలిసి పనిచేస్తున్నాను. మామూలుగా పెన్షన్లు వచ్చిన తర్వాత మళ్ళీ కనబడరు కదా, వెళ్ళిపోతారు కదా. సార్ లేదు సార్, వాళ్ళు చేస్తున్న కష్టాలు చూసి నాకే బాధ అనిపించింది. ఈ ఏజ్లో కూడా మేడం సార్ ఎట్లా ఇచ్చేస్తున్నట్టే నేను అందుకనే కళ్ళకి నీళ్ళు వచ్చాయి సార్. ఈ విషయంలో సార్ ఉద్యమం కంటే సార్ ఒకళ్ళు పెట్టి మర్చిపోయినా తిని మర్చిపోవద్దు అనేది ఒక సామెత ఉన్నది. కరెక్ట్. అట్లా ఈ మధ్య నేను చూస్తలేను. చాలా మందికి మాత్రం 25 ఉన్నారు కానీ ఎవరు కూడా మళ్ళీ ఇట్లా కనవాలేదు. అందుకని నన్ను అడుగుతూ ఇంతకుముందు మీరు నాకు చెప్పిండ్రు సార్ అయినా కానీ మీరు గ్రేట్. ఇట్లా మేడంతో ఏ ఉద్యమమైనా పాల్గొంటూనే ఉంటారు? నేను పాల్గొంటాను సార్. నేను పెన్షన్ వచ్చినా తీసుకుంటూ మేడం వాళ్ళతో కలిసి పనిచేస్తాను. అందరి గురించి పనిచేస్తాను. మా దాంట్లో కూడా చాలా మందికి 1000 రూపాయలు కాదు 800 చిల్లర 500 చిల్లర వస్తుంది సార్ పర్ మంత్. చాలా కష్టంగా ఉంది సార్. అందుకని అందరి గురించి నేను ఉద్యమిస్తూ పోరాడుతున్నాను సార్. థ్యాంక్ యూ. యూనియన్ లీడర్లు అంటే బౌన్సర్లు, తెలంగాణ వాళ్ళ బౌన్సర్లు, పెద్ద పెద్ద కార్లు, వాళ్ళ వ్యవహారం అంతా వేరే. సాయంత్రం మాగానే వాళ్ళ సిట్టింగ్ కూడా స్టార్ హోటళ్ళల్లో అట్లుంటుంది. ఇవన్నీ మర్చిపోయింది. ఇవేవి లేవు. అటువంటిది ఇప్పుడు ఇవన్నీ పెట్టుకొని ఢిల్లీ పెట్టుకొని మీ క్యాపులు, మీ టోపీలు, మీ టీ షర్ట్లు, మీ డ్రెస్సులు, ఇదంతా ఒక మిలిటెంట్ టైప్లు ఉన్నది. అర్థం మారుతుంది. మామూలుగా మిమ్మల్ని చూస్తే ఒక జనజీవన స్రవంతిలో కలిసి ఉద్యమాలు చేస్తున్నట్టు వామపక్షవాదులు లెక్క కనబడుతుంది మీరు. అంటే ఇప్పుడు అన్న ఓవరాల్గా ఇప్పుడు మీరు ఈ ఉద్యమంలో రావడానికి గల ప్రధాన కారణమే షర్ట్ కూడా ఎర్ర షర్ట్ వేసిండ్రు, బార్డర్ పెట్టినా కానీ మీకు ఉద్యమ నేషనల్ యాగిటేషన్ కమిటీలో మీకు రావాలని స్ఫూర్తి ఎట్లున్నది? మీరు ఇంతకుముందు ఏమైనా యూనియన్లలో పనిచేసిన వల్ల మీ బేసిక్ అంటే మీరు మదర్ డిపార్ట్మెంట్ ఏది కొంచెం వివరంగా చెప్పండి. ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగంలో పనిచేశాము. 1995లో కేంద్ర మంత్రి, కార్మిక మంత్రి మన వెంకటస్వామి గారు ఈ ఈపీఎస్ 95 పెన్షన్ ఇంట్రడ్యూస్ చేశారు, ప్రారంభించారు. వాస్తవానికి ఏంటంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులు థర్డ్ బెనిఫిట్ కింద మాకు పెన్షన్ కావాలి. ఎందుకు అంటే మీరు మాకు గ్రాట్యుటీ, ప్రావిడెంట్ ఫండ్ 2 ఇస్తున్నారు. ఇవి మేము రిటైర్మెంట్ అయ్యేవారు ఇవన్నీ కూడా
మా పిల్లల చదువులకి సెటిల్మెంట్ వరకే మాకు అన్నీ అయిపోతున్నాయి. ఏదో కొద్దిగా గొప్ప వచ్చినాయి ఉంటే పిల్లలు తీసుకోవటం అటు ఇటు ఖర్చులు అయిన తర్వాత జీవించడానికి ఎలాంటి ఆధారం లేకుండా పోతుంది. కాబట్టి రిటైర్మెంట్ అయినాక మేము రెస్పెక్ట్గా జీవితం గడపాలంటే మాకు థర్డ్ బెనిఫిట్, మూడవ బెనిఫిట్ కింద పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని ట్రేడ్ యూనియన్స్ కొట్లాడాయి, కేంద్ర కార్మిక సంఘాలు అన్నీ. వారేం చేసిరు, థర్డ్ బెనిఫిట్ కింద ఇవ్వకుండా మీ ఎంప్లాయీస్ వేతనాల్లోంచి మేము ఈ పెన్షన్ సంస్థ పెన్షన్ ఫండ్ మన స్కీమ్ క్రియేట్ చేస్తాము, మీ కంట్రిబ్యూషన్ అమౌంట్తో మీకు పెన్షన్ ఇస్తామని చెప్పి ఇంట్రొడ్యూస్ చేశారు. అయితే మీరు కొద్ది అమౌంట్ ఇస్తే మీకు రెట్టింపు 3 టైమ్స్ అంటే 3-4 రెట్ల పెన్షన్ వస్తుందని చెప్పి ఆనాడు మన ప్రకటనలు ఇచ్చి విస్తృతమైన ప్రచారం చేశారు. మీకు చాలా బెనిఫిట్ అయింది ఈ పెన్షన్ స్కీమ్ ఉంటే, మీరు కేవలం నామినల్ మాత్రమే కడుతున్నారు, దీనికి 3-4 రెట్ల బెనిఫిట్ అయితే రిటైర్మెంట్ అని చెప్పి ఈ విధంగా ఆశ పెట్టి మళ్ళీ ఈ స్కీమ్లో చాలా లోపాలు ఉన్నాయని చెప్పడం కూడా జరిగింది ట్రేడ్ యూనియన్లు. అయినా ఏమన్నారంటే ఫస్ట్ ఇది మేము ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము, తర్వాత ఒక 5 ఏళ్ళతో రివ్యూ చేస్తాం, దీంట్లో బాగోగులు అసలే లేదు కాబట్టి ఏదో కొత్తది మేము పెడుతున్నాము ఒక కార్మికులకు అండగా ఆశగా ఉండడానికి అని చెప్పి ఇంట్రొడ్యూస్ చేశారు. దీంట్లో ఏంటంటే ప్రధాన లోపం ఏంటంటే మేము సర్వీస్లో ఉన్నప్పుడు మాకు జీతాలు, క్వార్టర్స్, మెడికల్ ఫెసిలిటీ అన్నీ కూడా గవర్నమెంట్ ఇచ్చేది, ఒక అల్లుడు లెక్క చూసుకునేది, సొంత అల్లుడు లెక్క చూసుకునేది. మీరు రిటైర్మెంట్ మాకు సర్వీస్ చేసినప్పుడు ఏమి ఇచ్చేది, జీతాలు కూడా ఆడున్న ప్రైజ్ మన ధరల ప్రైజ్ ఇండెక్స్ ప్రకారము జీతాలు ఫిక్స్ చేసేవాళ్ళు, మనం కోరినంత ఇవ్వబోయేటోళ్ళు. ఒక కుటుంబంలో భార్య, భర్త, 2 పిల్లలు, తల్లిదండ్రులు ఒక 6 మందిని యూనిట్గా తీసుకొని మనిషికి 1500-2000 క్యాలరీస్ యొక్క ఖర్చుకి ఎంత అవసరం అవుతుంది వేతనము బతకడానికి ఆ రోజున్న ధరలకి అని చెప్పి దాన్ని దృష్టిలో పెట్టుకొని వేతనాలు ఫిక్స్ చేసేవాళ్ళు, అదనంగా వేతనాలు కూడా ఉండకపోయేది. కాబట్టి ఈ విధంగా మాకు తర్వాత ఇబ్బంది అవుతుందంటే అప్పుడు ఈ పెన్షన్ స్కీమ్ ఇంట్రొడ్యూస్ చేసి ఆనాడు ఏంటంటే 5,000 రూపాయల స్కేలింగ్ పెట్టారు. దాంట్లో 2 కండిషన్స్ ఉన్నాయట, ఎవరికి చెప్పలేదు గవర్నమెంట్, కానీ ఒక పబ్లిక్ సెక్టర్ యాజమాన్యాలు మీరు కావాలంటే పూర్తి వేతనం అంటే ఇప్పుడు మాకు 10,000 వేతనం ఉందనుకో బేసిక్, 10,000 మీద కూడా మీ పెన్షన్ ఆఫర్ ఇస్తున్న అవకాశం ఉండేది, కానీ అది చెప్పలేదు. ఎందుకంటే 10,000 మీద చేస్తే వాళ్ళు కూడా అంత అమౌంట్ కట్టాల గవర్నమెంట్ కూడా, అంటే గవర్నమెంట్ అంటే మన యాజమాన్యం. సో దీన్ని దాపెట్టి 5,000 మీద ఈ పెన్షన్ ఫండ్ డైవర్ట్ చేశారు. సో అందుకోసం ఇది ఏమైందంటే మేము రిటైర్మెంట్ అయిన తర్వాత ఇవాళ 2015 నుంచి 2025 దాకా ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా అదే పెన్షన్ వస్తుంది. కనీస పెన్షన్ మీరు రిటైర్మెంట్ అయినప్పుడు ఎంత ఉందో అంతే వస్తుంది. మీకు ఎంత వస్తుంది సార్ మీ పెన్షన్? నాకు 1110 రూపాయలు వస్తుంది. అంటే మేడం కంటే ఒక 300 ఎక్కువనే మీకు. దానికి ఏంటంటే బేసిక్ మేము సర్వీస్లో ఉన్న సర్వీస్ని బట్టి ఉంటుంది, లెక్క ఏం లేదు. మన బేసిక్ ఇంటూ 70 అని ఒక ఫ్యాక్టరీ పెట్టుకున్నాడు, బేసిక్ ఇంటూ సర్వీస్ బై 70. 30 సంవత్సరాలు సర్వీస్ చేస్తే 6,000 బేసిక్ ఉంటే 3,000 మ్యాక్సిమం పెన్షన్, అది సూత్రం దాన్ని. సో ఆ రోజు బేసిక్ 5,000 పెట్టారు కాబట్టి 5,000 ఇంటూ చేసిన సర్వీస్ 90 నుంచి 8 సంవత్సరాలు చేస్తే అన్ని సర్వీస్ లెక్క కట్టి కింద 70 పెట్టి బాగా ఇచ్చే వచ్చేది పెన్షన్ ఎవరికైనా ఇదే సూత్రం, ఎక్కువ తక్కువ ఏం లేదు. కాబట్టి ఆ విధంగా చాలా తక్కువ వస్తుంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న ట్రేడ్ యూనియన్స్ ఎవ్వరు కూడా ఈ సమస్యను పట్టుకోలేదు. అసలు వీళ్ళు రిటైర్మెంట్ అయినాక మన సభ్యులే కాదు, వీళ్ళకి మాకు సంబంధం లేదట్టుగా పక్కన పడి రోడ్డు మీద పడి అన్నీ ఉన్నాయి. ఐఎన్టీ ఉంది, సిఐటి ఉంది, హెచ్ఎంఎస్ ఉంది, బిఎంఎస్ ఉంది, 5వది ఏఐటీసీ, ఐఎన్టీసీ, హెచ్ఎంఎస్, బిఎంఎస్, 5 సెంట్రల్ డైరెక్టర్స్ ఉన్నాయి. వీళ్ళంతా సిబిటీలో మెంబర్లు. ఆ రోజుకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బిఎంఎస్ కన్నా ఇవే ఎక్కువ బలంగా ఉన్నాయి, ఐఎన్టీసీ, ఏఐటీసీ, సిఐటి వాళ్ళే బలంగా ఉన్నారు, హెచ్ఎంఎస్. సో 2014 తర్వాత కేంద్రంలో మార్పు వచ్చిన తర్వాత ఇక బిఎంఎస్ కీలకం అయిపోయింది. వీళ్ళు వచ్చినాక కూడా ఎన్నో సంవత్సరాల నుంచి కూడా దీన్ని పట్టించుకోలేదు. 2017లో శ్రీ అశోక్ రావత్ గారు వారు వాళ్ళ న్యాయలో పనిచేసి పదవి విరమణ వాళ్ళ ఉన్న ఏరియాలో వాళ్ళ మిత్రులను అడిగితే మా పరిస్థితి ఎలా ఉందంటే అది ఇంత దీనంగా ఎవరికి ఉండదు, ఎక్కడో లోపం ఉంది, గవర్నమెంట్ది కాదు, ఏదో ఒక సంవత్సరం ఉన్న లోపం, ఖచ్చితంగా నేను మాట్లాడి సాధిస్తా అని చెప్పి వాళ్ళ అన్ని వివరాలు తీసుకొని వారి మొత్తం స్కీమ్ని క్షుణ్ణంగా ఉడపోసారు. ఉడపోసి ఆర్టీఏ ద్వారా సమాచారం అంతా సంపాదించి దీంట్లో ఉన్న లొసుకులన్నీ బయట పెట్టారు. ఎందుకంటే మీరు సర్వీస్లో ఉన్నప్పుడు వీళ్ళకి మెడికల్ ఫెసిలిటీ ఇచ్చారు, మెడికల్ ఫెసిలిటీ లేదు. డిఏ అనేది ఏంటంటే అసెన్షియల్ ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ధరలు పెరుగుతుంటాయి, దానికి కంపల్సరీగా మనం డిఏ ఇవ్వాలి. ఇది ఇవ్వట్లేదు. దీనివల్ల మీరు ఇస్తున్న 1000 రూపాయలతో ఎవరు బతకలేని పరిస్థితి ఉన్నది. కనీసం 2 పూటలు కాదు, ఒక్క పూట కూడా తిండి దొరకట్లేదు, మామూలు చాయ్ ఖర్చు కూడా సరిపోవట్లేదు. ఇంత దుర్మార్గం ఉండదు. వీళ్ళు ఎన్నో 30 సంవత్సరాలు దేశ అభివృద్ధికి ఇండస్ట్రియల్లో అన్ని రంగాలలో పనిచేసి కోట్ల రూపాయలు దేశానికి ప్రభుత్వానికి ఇది కట్టారు.
డివిడెండే పెట్టారు గవర్నమెంట్కి. అబ్బా, ఆ, సంవత్సరం లాభాల కింద డివిడెండ్కి ఇస్తారు. ఆ, సో అంత కంట్రిబ్యూషన్ ఇచ్చిర్రు, వీళ్ళు కంట్రిబ్యూషన్ చేస్తున్నారు, వీరికి రిటైర్మెంట్ అంటే ఘోరమైన జీవిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు న్యాయం చేయాలా. మనమే చెప్తున్నాం సబ్కా వికాస్ అంటున్నాము, మాతృదేవో అంటాం, పుత్రదేవో అంటాం, మనం అతిథులుగా చూడాలంటాం మా వద్దాలని. మరి ఇలా వీళ్ళ పరిస్థితి మన హిందూ సాంప్రదాయం గురించి మాట్లాడే మన హిందూ సాంప్రదాయ వృద్ధులు ఇంత సపరేట్ ఉంటే మానవత్వం కూడా ఉన్న ప్రభుత్వాలు ఎవరికి చేయరు. కాబట్టి వీళ్ళకి చూసి న్యాయం చేయాలా. ఎందుకు 7,800 రూపాయల డిమాండ్ వచ్చింది కూడా అంటే 2013లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే రివ్యూ చేయాలన్నారో ఆ రివ్యూని దృష్టిలో పెట్టుకొని క్వశ్చరీ కమిటీ బీజేపీ ఎంపీ గారు అపోజిషన్ లీడర్ని పార్లమెంట్ కమిటీ నాయకత్వం నిర్మించారు. దీన్ని స్టడీ చేయండి, వీళ్ళకి ఎంత ఇస్తే న్యాయం జరుగుతుందంటే వారు రికమెండ్ చేస్తారు 3,500 రూపాయల పెన్షన్ ఉండాలి, కనీసం డిఏ కలపాలి, ప్లస్ వృద్ధులు కాబట్టి మెడికల్ సౌకర్యం ఖచ్చితంగా ఉండాలి అని వాళ్ళు సిఫార్సు చేశారు. ఈ 2013లో వీళ్ళు రికమెండ్ చేసిన సమయంలోనే ఎలక్షన్ నోటిఫికేషన్ వల్ల కాంగ్రెస్ గవర్నమెంట్ దీన్ని అమలు చేయలేకపోయింది. అప్పుడు ఏం చేసినా మినిమంగా 1,000 రూపాయలు పెన్షన్ ఇద్దాం అందరికీ, ఇది ఆర్ఆర్ కింద రిలీఫ్ కింద ఇద్దాము. ఇచ్చిన తర్వాత ఈ కమిటీ సిఫార్సులు ఎన్నికలైన తర్వాత అధికారికి వచ్చిన గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుందని చెప్పి ఎన్నికలు పోయారు. అదే సమయంలో బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాష్ జవదేకర్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కార్మిక వ్యతిరేకమైంది, ఎవరు కూడా బయట ఎలాంటి కంట్రిబ్యూషన్ లేకుండా రాష్ట్ర గవర్నమెంట్ ఇంతకన్నా ఎక్కువ పెన్షన్లు ఇస్తున్నాయి, వీళ్ళు ఇవ్వటం లేదు, మేము అధికారికి వచ్చిన 90 రోజుల్లోనే ఈ యొక్క మన క్వశ్చరీ కమిటీ రికమెండేషన్లు మేము ఖచ్చితంగా అమలు చేస్తాం, ఇది మా వాగ్దానం అని చెప్పి హామీ ఇచ్చేసి వచ్చారు. వచ్చి ఇలా 10 సంవత్సరాలు అవుతుంది, ఆయన ఏం చేయలేదు. అందుకోసమే వీళ్ళు ఫైట్ చేస్తుంటే ఏ ట్రేడ్ యూనియన్లు కూడా కేంద్ర కార్మిక సంఘాలు దిగుంటే ఏం చేయటం లేదు. ఇంత గొప్ప ఉద్యమం జరుగుతుంది కాబట్టి మనకు కూడా న్యాయమైన పెన్షన్ కావాల్సిన అవసరం ఉందని మేము మా ఎఫ్సిఐ సంస్థ తరఫున ఈ యొక్క ఉద్యమ నాయకత్వం చేరినాము. కాబట్టి నాయకత్వం చాలా కష్టపడుతుంది. మీరు అన్నట్టుగా కార్మిక సంఘ నాయకులు ఏసీలో తప్ప కార్మికులు లెక్క పనిచేయడం లేదు, కార్మికులు ఎవరు జీవించడం లేదు ఈ రోజున. ఇట్లా ఎవరు రారు. ఇప్పుడు మీరు ఎక్కిందిగా భోగిలా అంతా ఏసీలలో లగ్జరీ జీవితాలు గడుపుకుంటే హ్యాపీగా పోతున్నారు. వాళ్ళు కింది వర్గం నుంచి వచ్చి వాళ్ళు గొప్పగా బతుకుతున్నారు. అశోక్ రావత్ గారు నేవీ కెప్టెన్, చూడండి స్థాయి ఏంటిదనేది. అంత ఉండి కూడా అన్ని త్యాగాలు చేసి మన కోసం ఉద్యమిస్తున్నారు. అలాంటిది మనము ఉద్యోగంలో మామూలు స్థాయిలో ఉన్న మనము మన ఇళ్లలో వండుకొని మనకు ఏరో చేస్తే తీసుకుందామని ఆశపడుకుంటూ ఇంట్లో ఉండి ఉద్యమానికి సపోర్ట్ చేయకపోవడం వల్లనే ఇంత ఆలస్యం అవుతుంది. లేకపోతే కనీసం 10% 20% ఇంకా ముందుకు వచ్చి ఉన్నట్టయితే ఈ పడకల గవర్నమెంట్ అమలు చేసేది మనకి న్యాయం జరిగేది. ఇక్కడ జరుగుతున్న లోపం ఏంటంటే మనం కళ్ళకపోవటం. పాప నాయకత్వంలో ఎలాంటి లోపం లేదు. ఆ కార్మిక సంఘాలలో కార్మిక ఉత్సాహంగా చూస్తే నాయకులు నీరు కారుస్తారు. ఇక్కడ నాయకులు ఉత్సాహంతో ముందుకు పోతుంటే సపోర్ట్ చేసే సపోర్ట్ చేసిన అవసరమైన సఫరాస్ ముందు రావట్లేదు. ఇక్కడ ఉన్న లోపం కానీ ఏదైనా కనిపిస్తుంటే అది తప్ప ఇంకేమీ లేదు. ఇది కలిసి ముందుకు వస్తే మాత్రం ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. చాలా చాలా ధన్యవాదాలు. మీరు చాలా మాకంటే ఎక్కువ మీరు మా పట్ల శ్రద్ధ తీసుకుంటున్నారు. మీరు చాలా కష్టపడుతున్నారు. మాకు మొత్తానికి ఇంట్రడ్యూస్ చేసి ప్రజలందరికీ దృష్టి పట్టుకుపోయి మాకు చాలా ఉద్యమానికి మేలు చేస్తున్నందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీ యొక్క కృషి, మీ యొక్క పట్టుదల, మీ పోరాటం చిరకాలం ఇలానే ఉండాలి. శ్రామిక వర్గానికి, పేద ప్రజలకి న్యాయం కోసం అని కోరుకుంటూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ అన్న గారు. ఇప్పటిదాకా బిఎన్ రావు గారు, సుబ్బయ్య గారు ఇంకా అందరు చెప్పిండ్రు. మామూలుగా అంటే యూనియన్లు ఎందుకు ఇట్లా తయారైనాయని మీరు అనుకుంటారు? మునుపు యూనియన్లు అంటే త్యాగాలు చేసేటి, వాళ్ళు మా ఇంట్లో లేకున్నా కానీ మేము పోరాటం చేస్తే వీళ్ళకి ఎట్లా న్యాయం చేయాలి, ఒక మంచి పేరు తెచ్చుకోవాలనే ఆలోచన యూనియన్లకు ఉండేది. ఎందుకు ఇప్పుడు యూనియన్ ఇట్లా ఎందుకు తయారైనాయి అనుకుంటున్నారు మీరు? యూనియన్ లీడర్స్లో కానీ యూనియన్స్లో కానీ నిబద్ధత అనేది లేదు సార్. డిసిప్లిన్ లోపించింది. తర్వాత కులాల వర్గాలుగా, క్యాడర్ వర్గాలుగా ఇట్లా రకరకాల ఫీలింగ్స్ తోటి కార్మికులు మోసం చేస్తున్నారు. అరే మీరు మా క్యాస్ట్ కాబట్టి మాతో ఉండండి, ఇంకో క్యాస్ట్ కాబట్టి ఇంకోళ్ళతో ఉండండి, పైగా ఎస్సీ ఎస్టీ వర్గాల వాళ్ళని కలుపుకోరు, క్లాస్ 4 ఎంప్లాయీస్ కలుపుకోరు, ఇటువంటివన్నీ చాలా ఉన్నాయి సార్. ఆకలితోనే ఉన్న దాంట్లో కూడా కులాలు ఉన్నాయి సార్. అసలు ఏ ఒక్కరు కూడా 8 సంవత్సరాల నుంచి చేస్తున్నారు, రావత్ గారు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారే కానీ మేమేం చేస్తున్నాము, మా పెన్షన్ పెరుగుదల కోసం మేము ఎంత మాత్రం అసోసియేషన్తో
మేము కనెక్ట్ అయి ఉన్నాము, మేము ఎన్ని మీటింగ్స్కి అటెండ్ అయినాము, ఎన్ని ధర్నాల్లో పార్టిసిపేట్ చేసాము, ఎన్ని మీటింగ్స్కి వచ్చాము అనేది ఏ ఒక్కరు కూడా వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఎదుటి వాళ్ళని విమర్శ చేయటంలోనే మునిగిపోయి ఉన్నారు సార్. అసలు చూస్తే మనకి స్వాతంత్రం ఎన్ని సంవత్సరాలకు వచ్చింది, ఎప్పుడు స్వాతంత్రం స్టార్ట్ చేస్తే ఎప్పుడు మనకి స్వాతంత్రం వచ్చింది అనేది ఏ ఒక్కరు కూడా ఆలోచించడం లేదు సార్. అసలు ఈరోజు మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నామో చాలామంది మహిళలకు తెలీదు. డబ్బు ఉంది కాబట్టి ఈరోజు మా కాలనీలో మేము మహిళా దినోత్సవం జరుపుకుంటాము, ఫలానా ఎంకమ్మనో సుబ్బమ్మనో ఇంకొక ఆవునో మేము సన్మానం చేస్తాము అనే రీతిలోనే ఉన్నాయి. కానీ అసలు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి మూల కారకురాలైన రోజా లగ్జంబర్గ్ అనే ఆవిడ ఉంది అనేది ఏ ఒక్కరికి కూడా తెలియదు సార్. ఇప్పుడు మీరు చెప్పేదాకా నాకు కూడా తెలియదు మేడం. వాస్తవం ఒప్పుకోలే కదా. రోజా లగ్జంబర్గ్ అనే ఆమె జర్మనీ దేశస్తురాలు సార్. ఆమె టెక్స్టైల్ కంపెనీలో పనిచేస్తూ ఉండేది. 1857 సంవత్సరంలో ఆమె స్టార్ట్ చేస్తే 1907 దాకా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళా హక్కుల కోసం పోరాడిన ఏకైక మహిళ రోజా లగ్జంబర్గ్ సార్. ఆమెకి తర్వాత కొంతకాలానికి చప్పట్లు కొట్టాలి సార్ ఆ పేరు, ఎందుకంటే ఆ పేరు మహిళా దినోత్సవం ఎవరికి తెలియదు, ఇవాళ నాకు కూడా తెలియదు. చెప్పండి. రోజా లగ్జంబర్గ్ కి కొంతకాలం తర్వాత క్లారా జాకిన్ అనే ఆమె కూడా తోడయి వీళ్ళిద్దరు కలిసి ఉద్యమాన్ని నడిపించి అసలు మహిళలకి హక్కులు ఉండాలి, వేతన సవరణ ఉండాలా, మహిళలకి సెలవు దినాలు ఉండాలి, పని గంటలు తగ్గించాలి, ఓటు హక్కు ఉండాలి అని వీటన్నిటి కోసం మహిళల కోసం పోరాడిన ఉమెన్ సార్ వాళ్ళు. రోజా లగ్జంబర్గ్, క్లారా జాకిన్. ఇది అయిన తర్వాత 15,000 మంది మహిళలతో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మొట్టమొదటిగా వీళ్ళిద్దరు కలిసి చేశారు సార్. తర్వాత అన్ని దేశస్తుల స్త్రీలతో మహిళలతో 100 మంది అన్ని దేశాల వాళ్ళు కలిసి ఒక మహిళా దినోత్సవాన్ని ఫిబ్రవరి 28 నాడు జరిపారు సార్. ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో అంటే కొన్ని స్విట్జర్లాండ్, జర్మనీ, ఆస్ట్రియా ఇటువంటి దేశాల మహిళలందరూ కలిసి మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటే బాగుంటుందంటే 1950వ సంవత్సరంలో మొట్టమొదటగా ఒక గెజిట్ని తీసుకొచ్చి అంతర్జాతీయ మహిళా దినోత్సవం 1950 సంవత్సరంలో పలానా రోజున మార్చి 8వ తేదీన జరుపుకోవాలని చెప్పి తీర్మానం చేశారు సార్. గవర్నమెంట్ గెజిట్ ఇచ్చింది ఇది. తర్వాత అంతర్జాతీయ మహిళా దినోత్సవము ఏ రోజు అంటే ఆ రోజు జరుపుకుంటూ ఉండేవాళ్ళ 15,000 మందితోటి, 100 మంది ఇతర దేశస్తుల మహిళలతోటి. తర్వాత అసలు మహిళా హక్కుల కోసం పోరాటం చేసిన మొట్టమొదటి ఉద్యమ నాయకురాలు రోజా లగ్జంబర్గ్ కాబట్టి ఆమె జన్మదినోత్సవాన్ని మనం మహిళా దినోత్సవంగా జరుపుకుందాము అనేసి అప్పటి ప్రభుత్వము ఒక గెజిట్ రిలీజ్ చేసి మార్చి 8వ తేదీన రోజా లగ్జంబర్గ్ గారి జన్మదినోత్సవాన్ని మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నాం సార్. ఆమె చేసిన అంత గొప్ప త్యాగము ఈరోజు మహిళలందరికీ కూడా ఈ ఓటు హక్కు కల్పించడం. 1950 దాకా మహిళలకు ఓటు హక్కు లేదు సార్. 1950లో మహిళలకు ఓటు హక్కు కల్పించారు. మహిళలందరికీ కూడా వేతన సవరణ చేశారు, పురుషులతో సమానంగా వీళ్ళకి కూడా ఉండాలని. తర్వాత పని దినాలు కూడా వర్కింగ్ టైము పని దినాలు కూడా పురుషులతో సమానంగా వీళ్ళకి కూడా హాలిడే ఉండాలా. ఇటువంటివన్నీ కూడా రావటానికి ముఖ్య నాయకురాలు రోజా లగ్జంబర్గ్ సార్. వారికి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా మహిళలందరి తరఫున, తెలంగాణ మహిళలందరి తరఫున కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ తెలంగాణ మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. మళ్ళీ మీ దగ్గరికి వస్తా. రాజుగారు, మీరు మేడంతో ఈ ఉద్యమంలో పాల్గొనబట్టి ఎన్నేళ్ళయింది? మీకు మేడం గారు ఎట్లా పరిచయము? నేను ఎన్ఏసి మెంబర్ సార్. మాకు మేడం గారు 5-6 సంవత్సరాల నుంచి కూడా మాకు పరిచయం. వారితోనే మేమంతా చాలా ఐకమత్యంగా మేము ఈ ఎన్ఏసి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. అయితే మా ఈపీఎస్ 95 అనేది ఆ రోజున 500 రూపాయలు ఏదైతే కార్మిక శాఖ మంత్రులు ఉన్నారో వారు ప్రవేశపెట్టారు. 500 కాంగ్రెస్ ఉన్న టైంలో ప్రవేశపెట్టింది, వెంకటస్వామి గారు ప్రవేశపెట్టింది పథకం. అయితే అది 95 నుంచి కూడా రివిజన్ కాలేదు.
మాకు ట్రేడ్ యూనియన్లు కూడా ఏ ట్రేడ్ యూనియన్ కూడా మా గురించి పట్టించుకోలేదు. అయితే కొంతమంది ఐక్యం ఉండి 2011లో దీన్ని మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు దాన్ని తీసుకెళ్ళిన తర్వాత కూడా వారు ఒక కమిటీని పెట్టారు. ఆ కమిటీ కూడా సంవత్సరం నిర్వహించిన తర్వాత ఆ వివరాలు మేడం గారు చెప్పినారు. ఇంకొకటి వివరాలు మీరు చూడడానికి సాఫ్ట్వేర్ ఉన్నారు, ఈ హార్డ్వేర్ బ్యాచ్ ఎక్కడ దాకింది మీకు? ఈ హార్డ్వేర్ ఉద్యమ కార్మిక ఏడాది ఉద్యమాన్ని నుంచి 5-6 సంవత్సరాల నుంచి మాకు ఈ ఉద్యమంలో ఉన్నాం మేము. మీరు సాఫ్ట్వేర్ కదా, మేము సాఫ్ట్వేర్ ఈ హార్డ్వేర్ బ్యాచ్ కదా అంటున్నా, అర్థమైంది కదా. మాకు అందరిని కలగడు అంతా ఐకమత్యంతో ఉండి వెళ్తున్నాం ఈ ఉద్యోగాన్ని. మాకు నాకు వచ్చే 30 సంవత్సరాలు నేను ఆర్టీసీలో పనిచేశాను. ఆర్టీసీలో నేను కండక్టర్ నుంచి ఒక డిప్యూటీ సూపరింటెండెంట్ వరకు పనిచేశాను. 35 సంవత్సరాలు పనిచేశాను. నాకు వచ్చేది ఈరోజు 1800 మాత్రమే. అంతే. కానీ మాకు జరిగిన అన్యాయం మరి అందరికీ తెలుసు. అయినా ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వం మా గురించి అసలు పట్టించుకోవటం లేదు. చేస్తామని చెప్పి కూడా 14 మేము రాగానే అధికారంలోకి రాగానే చేస్తామన్నారు. ఆ రోజు కార్మిక శాఖ మార్చులు దత్తాత్రేయ గట్టిగా అడిగినప్పటికీ ఆయన్ని పక్క తప్పించేశారు. ఆ విధంగా మాకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా మా వైపే వచ్చింది. అయినా కూడా దాన్ని కూడా తప్పించేశారు. ఈరోజు మేము చాలా బాధలతో మాకు అన్యాయం జరిగినందుకు మేము చాలా బాధపడుతున్నాము. నమస్కారం సార్. మీరు ఏ డిపార్ట్మెంట్? మీకు నేషనల్ యాజిటేషన్ కమిటీ ఎప్పటి నుంచి మీరు పనిచేస్తున్నారు, దాని కొంచెం చెప్పండి. ఇలా అంటే మీకు ఎట్లా ఇప్పుడు యూనియన్లో పనిచేసి ఢిల్లీలో చాలా తక్కువ ఉన్నారు. ఇవాళ మీరు ఇంత కష్టపడి ఎండల ఈ సెకండ్ క్లాస్ భోగిలా ఈరోజు ఢిల్లీకి వెళ్తున్నారు అంటే స్ఫూర్తి అసలు ఏం చేయగలుగుతారు మీరు అనుకుంటున్నారు? మీ స్ఫూర్తి ఏంది? మీరు ఏ డిపార్ట్మెంట్లో పనిచేసారు? 4 సంవత్సరాలు బట్టి లక్ష్మీ గారి ద్వారా ఈ ఎన్ఏసీ దాంట్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతున్నాము. అంతకుముందు ఎన్ఏసీలో ఉన్నాం కానీ డైరెక్ట్ ఇన్వాల్వ్ కాలేదు. ఈ 10 సంవత్సరాలు బట్టి ఎన్ఏసీ వారు ఈ ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. గత 2017 నుంచి కూడా నేను తెలంగాణ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో ఒక జిల్లా అధికారిగా పనిచేసి రిటైర్ అయ్యాను. రిటైర్ అయ్యే ముందు 1,25,000 జీతం ఆ సీట్లో. రిటైర్ అయ్యాక 2,600 రూపాయలు. ఇది ప్రస్తుతం మన లైఫ్ స్టైల్. ఎంత మరొకటి చెప్పండి, పెన్షన్ ఎంత? 2,600 పెన్షన్. ఇది మాకు 16 రిటైర్ అయ్యాను. 16 నుంచి 26 ఈ 10 సంవత్సరాలు కూడా అదే 2,600. నువ్వు తింటావో చస్తావో ఉంటావో నీ ఇష్టం, మేము ఇచ్చేది ఇంతే అని చెప్పి ప్రభుత్వం అంటుంది. కాదు, మేము కూడా మాకు మానవ హక్కులు ఉన్నాయి, 70 ఏళ్ళు దాటిన వాడు, మాకు బతుకు తెరువు చూపించండి. ఏ చదువు లేకుండా పేదవారికి ఎన్నో సహాయాలు చేస్తున్నారు. 30 ఏళ్ళు పనిచేసాము ఉద్యోగం చేసే ప్రభుత్వంలో. ఇవాళ మాకు బతకడానికి కూడా అవకాశం లేకుండా మా జీవితాలు గడుస్తున్నాయి. దీనికంటే మమ్మల్ని చంపేయండి హాయిగా. మేము ఇలా ఉండి బతుకుండి ఏదో సేవలో ఉండే బదులు అనకూడదు. ఆడవాడికి మగవాడికి ముసలివాడికి ఆసరా పెన్షన్ అని చెప్పంటూ 4,000 నుంచి 6,000 ఇస్తున్నారు. ఏ ఆదాయం లేకుండా 100% ట్యాక్స్ మేము కడుతూ ఆ కట్టిన వాళ్ళు మేమున్నాం. మేము సర్వీస్ అంతా ట్యాక్స్ కట్టాం. ఇవాళ మాకు 1,000 రూపాయలు 2,000 వస్తున్నాయండి. మా బతుకులు అలాగా. కనీసం మందులకి మాకు ఉపయోగం సరిపోవట్లేదు. పిల్లలకి వాళ్ళు కొందామంటే వాళ్ళు బతుకు నాకు పొరపాటు కొందామంటే మా దగ్గర ఏముంటుందా? వచ్చాయి, జీతం వచ్చింది, దాచాము, కష్టపడ్డాం. కానీ ఎప్పుడైనా రిటైర్ అయ్యి ఈ 10 సంవత్సరాల కాలంలో రకరకాల అవసరాలు వచ్చాయి, అయిపోయినాయి. ఇవాళ బతకాలని మళ్ళీ పిల్లల మీద ఆధారపడాలా? ఆ పిల్లలు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. నా వరకు సివిల్ సప్లైస్ కార్పొరేట్ కొన్ని కోట్ల మందికి ఉచిత బియ్యం, 1 రూపాయి బియ్యం పెట్టాం కొన్ని కోట్ల మందికి. ఇవాళ మాకు ఆహారం లేక మా మేనేజ్మెంట్ అడుక్కున్న, అయ్యా ఆ రేషన్ మాకు కూడా కాస్త ఇవ్వండి, మా మొగుడి పైన బతుకుతాము కనీసం అని చెప్పని రిక్వెస్ట్ లెటర్ పెట్టాము. ఈనాటికి కూడా మా సీనియర్ రవీంద్ర గారికి దయ పుట్టట్లే, మా ఎండీకి దయ పుట్టట్లే. ఎవరు మీ ఎండీ? ఎవరు?
సిపిఎం రవీంద్ర గారు, సిపిఎం రవీంద్ర. ఓకే ఓకే ఐపీఎస్ 35 ఏళ్ళు మేము పనిచేసి కొన్ని కోట్ల మందికి ఆహారం పెట్టి ఇవాళ మాకు తిండి లేక సూసైడ్ చేసుకుని మా ఎంప్లాయీస్, 2 ఎంప్లాయీస్ సాయిలు అండ్ యాదగిరి, వీళ్ళిద్దరూ సూసైడ్ చేసుకుని కారణం ఎలా కానీ అది ఏ రూపాయలు కానీ చనిపోయారు. అయ్యో అంటే ఇంతకంటే హీనంగా ఉందా మా బతుకు? ఇది మా పరిస్థితి. అది ప్రభుత్వం అడుగుతున్నాము, చంద్రబాబు అడుగుతున్నాము, ధర్నాలు చేస్తున్నాము, రాస్తారోకోలు చేశాము, ఏమంటారు బట్టలు కూడా విప్పి చౌరస్తాలు కూర్చున్నాము, రకరకాల ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. ఎప్పటికప్పుడు అదిగో వస్తుంది, ఇదిగో వస్తుంది. కనీస పెన్షన్, కనీసం ఏమిటి 7,500 మినిమం, అది 7,500, దానికి డిఏ ప్లస్ మాకు హెల్త్ కార్డు ఇమ్మని చెప్పి అడిగాం. ఇది పెద్ద కోరిక కాదు మాకు. 2014లో ఆయన జయదేవకర్ గారు మాట ఇచ్చాడు, మేము 3,000 ఇస్తాము, డిఏ ఇస్తాము అధికారం రాగానని. అధికారం రాగానే ఆయన పక్కన పెట్టారు కానీ మాకేమి ఇప్పటిదాకా ఇవ్వలేదు. సరే అది పోయాక మోడీ గారు వస్తే కూడా కనీసం మోడీ గారు కూడా చూస్తాము చేస్తామని మా అశోక్ రావత్ గారు నేషనల్ లీడర్ ఆయన 2 సార్లు కలిసి చెప్పుకొచ్చారు. ఎంతోమంది మినిస్టర్ని కలిశారు, నిర్మలా సీతారామన్ కావచ్చు, లేబర్ మినిస్టర్ కావచ్చు, ఎంపీలు కావచ్చు కలుస్తున్నారు. మా రికార్డు మొత్తం దాదాపు 600 పేజీలు రికార్డు తయారు చేసి పెట్టారు. ఇది ఈ ఒక్క ఇష్యూ మీదే ఈపీఎస్ 95 ఈ స్కేల్ కావాలని ఆయన రిపోర్ట్ తయారు చేసి పెట్టి సిబిటి మీటింగ్లో టేబుల్ మీద పెట్టారు. వారికి ఎక్స్ప్లెయిన్ చేశారు, పవర్ పాయింట్ ప్రింట్ చేసి ఇచ్చారు. వీరేంద్ర సింగ్ గారు, మన అశోక్ రావత్ గారు, ఈ మహానుభావులు ఢిల్లీలో ఉండే బుల్లానాలో ఇప్పటికి దాదాపు 7 సంవత్సరాలు బట్టి రిలే నిరాహార దీక్ష చేస్తారు. బుల్లానాలో రిలే నిరాహార దీక్ష 7 సంవత్సరాలుగా ఎవరికి దయపట్టట్లేదండి. ప్రభుత్వానికి కనిపించట్లేదు మా స్థితి, మా పరిస్థితి. ఇంతకాలం మేము అడగాల. ప్రతి సంవత్సరం ఢిల్లీకి వస్తున్నాము, ఎంపీలు కలుస్తున్నాము, మినిస్టర్లు కలుస్తున్నాము. అయ్యా భిక్ష మాకు కనీస పెన్షన్ ఇవ్వండి అయ్యా అని చెప్పి అడుక్కుంటున్నాము. ఆ కనీస పెన్షన్ పెంచే ఆలోచన కూడా రావట్లే పెద్దలకి. కానీ మాకు మాత్రం టీఏలు కావాలా, డిఏలు కావాలా, మా పెన్షన్ పెరగాల. మేము రాజకీయంగా 1 సారి గెలిచినా, 2 సార్లు గెలిచినా, 3 సార్లు గెలిచినా మాకు పెన్షన్ వస్తుంది. మీరు అన్నారు పెరుకులు, కార్లు, విమానాలు అన్నీ వస్తాయి. మీ బతుకు బతకండి. ప్రభుత్వం నౌకరీ చేశారు కదా, మీకు చదువు సంధ్య లేదు, మీరు ఇలాగే బతకండి అని చెప్పి మమ్మల్ని వారు ఏమంటారు ఆశీర్వాదిస్తున్నాం. ఈ వయసులో 70 ఏళ్ళ 80 ఏళ్ళ వయసులో ఢిల్లీలో జంతర్ మంతర్లో 3 రోజులు ధర్నా చేయాలా మా బతుకు తెరువు కోసం? అయ్యా నీకు ప్రభుత్వ స్కీములన్నీ సక్సెస్ చేశాము, మిమ్మల్ని ప్రభుత్వంలో మీకు పేరు తెచ్చాము. ఈ పరిస్థితుల్లో మాకు ఇవాళ తిండికి, బట్టకి, ఆరోగ్యానికి లేకుండా బతకాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి ఇప్పటికన్నా కరుణించండి. లేదా ఏదో దేశాల్లో విన్నాం, ఈ వయసు దాటితే వాళ్ళని తీసేస్తామని, అలా చంపేయండి. అయ్యా ఈ అడుక్కునే పరిస్థితి తప్పుంది మాకు. ఎందుకు మాకు హక్కు లేదా? మేము బతకకూడదా? మాకు చదువు లేదా? మేము ఉద్యోగం చేయలేదా? మాకు సంసారాలు లేవా? ఈ వయసు మేము అడుక్కోవాల్సిన పరిస్థితి. పెద్దలు సీనియర్స్కి అబా కార్డు ఇస్తామంటారు, సీనియర్ సిటిజన్స్కి ఎంతో గౌరవం ఇస్తామంటారు. ఆ గౌరవంతో 40% డిస్కౌంట్ రైల్వేస్ తీసేశారు. ఆ గౌరవంతో ఇచ్చే కన్సెషన్స్ అన్నీ కూడా తీసేశారు. మా ప్రభుత్వం మా మంచి ప్రభుత్వం అనుకుంటూ అందరం కూడా హిందూ సంప్రదాయాన్ని పాటిస్తామని చెప్పని ఓట్లు వేసి గెలిపించుకొని ఇవాళ మా నచ్చని మేము ముట్టించుకుంటున్నాం. ఇది మా పరిస్థితి. మీరు బొట్టు పెట్టుకుని కాబట్టి ఒకటి గుర్తొచ్చింది. బండి సంజయ్ గారు మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు బొట్టు పెట్టుకోగానే అయిపోలేదు, మీరు నిజంగా హిందూ అయితే బీజేపీ కోట్ వేస్తేనే మీరు నిజమైన హిందూ. మీరు కాదు. వెయ్యపోతే ఎలా వచ్చారు సార్? వెయ్యకపోతే వచ్చేవారా? దానికి దీనికి ఏ సంబంధం అర్థం కాలేదు. తప్పది. కాకపోతే ఆయన పెద్దలు, మినిస్టరు, సెంట్రల్ మినిస్టరు మా పెన్షన్ కోసం ఇప్పటిదాకా ఉద్యమం చేసి అలసిపోయాడు ఆయన. కలిసామండి, బండి సంజయ్ కలిసాము, దత్తాత్రేయ కలిసాము, కిషన్ రెడ్డి కలిసాము, నిర్మలా సీతారామన్ కలిసాము. ఇన్ని రకాలుగా చెప్పాను కదా సార్. మా గోడు ఎవరికి రాకూడదు, మా ఘోష ఎవరికి రాకూడదు. ఈ వయసులో 70 ఏళ్ళ వయసులో, ఒక్కొక్కడు 80 ఏళ్ళ వయసులో ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఒక పక్క పొల్యూషన్ అంటారు, ఒక పక్క యుద్ధం అంటారు, అయినా చావుకు తెగించి ఇవాళ మేము వెళ్తున్నాం.
ఉన్నవాళ్ళు కూడా పోయినా పర్లేదు. అయితే మీరు ఇందాక అడిగారు ఇలాంటి ఉద్యమంలోకి మీరు ఎలా వచ్చారు బాబు, సాఫ్ట్వేర్ అని చెప్పాను. వాస్తవం మేమంతా సాఫ్ట్వేర్ ఎందుకంటే ఒక నేరుగా పనిచేసిన ఉద్యోగస్తులు. కానీ జిల్లా అధికారిగా అదే నెహ్రూ చేసిన మామూలు విషయం చేసి ఉన్నవాడు. కానీ మా అదృష్టం కొద్దీ మాకు ఉద్యమ స్ఫూర్తిస్తూ తెలంగాణ మొత్తానికి కరవలి శ్రీ లక్ష్మి గారు మమ్మల్ని అంటారు ముందుతో కూర్చున్నట్టుగా ఎవ్రీడే మమ్మల్ని కాంటాక్ట్ చేస్తూ ఎవ్రీడే ఉద్యమం ఎలా చేయాలి, ఎలా వెళ్ళాలి, ఎక్కడ పీఈ వ్యవస్థ అర్థం చేయాలి, ఎన్ని గంటలు మనం చేరాలి అని చెప్పండి. మా అందరికీ ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని ఇస్తూ తను కష్టపడుతూ మమ్మల్ని కష్టపెడుతూ ఈ ఉద్యమం లాక్కెడుతున్నారు. నాకు 4 గంటలకు ఫోన్ చేసింది సార్. అది మరి మామూలు మాట ఆమెకి చిన్నపిల్ల అండి. అంత కష్టపడి వాళ్ళందరికీ ఫోన్ చేసి అయ్యా మేము 4:30 బయలుదేరుతాం, మీరు వచ్చేయండి, 6 గంటలకు వచ్చేయండి అని మమ్మల్ని పరిస్థితి అంటే అందరికీ ఉద్యోగ రూపానికి అశోక్ రావత్ గారు ఆమెకి ఒక దారి చూపించారు. అమ్మ నువ్వు పెద్ద దిక్కు తీసుకో, ఈ ఉద్యమాన్ని నడిపించని చెప్పారు. ఆమె తీసుకున్నందుకు దానికి న్యాయం చేస్తుంది. కాకపోతే మా బోర్డును కాస్త ప్రోత్సహిస్తున్నాం కాబట్టి ఇంకా చక్కగా నడుస్తుంది. ఇక్కడ ఏ స్వార్థం లేదు, పేరు లేదు, ఊరు లేదు, డబ్బు లేదు. మా డబ్బు ఖర్చు పెట్టి మేము ఢిల్లీకి వెళ్తూ మేము రూముల్లో ఉంటూ మా తిండి మేము తింటూ అక్కడ ఉద్యమం చేస్తున్నాం. ఇది నిస్వార్థ ఉద్యమం అంటే. డబ్బు తీసేపోయేది కాదు, బిర్యానీ ప్యాకెట్లకో మందు ప్యాకెట్లకో అమ్ముడిపోయే వాళ్ళం కాదు. మా డబ్బుతో మేము వస్తున్నాం అక్కడికి. అటువంటి ఉద్యమానికి ఎవరు చూడకపోతే, ఎవరు దేకకపోతే ఏమిటని మా కష్టం. ఆఖరికి అప్పుడు పిల్లలు కూడా మమ్మల్ని పంపడానికి ఏం తెచ్చావయ్యా, ఏం చేస్తావు, 10 సార్లు పోయావు, ఇప్పుడు డబ్బు కట్టుబడి వచ్చేదా అని పిల్లలు మమ్మల్ని అడుగుతున్నారు. నిజమైన పరిస్థితి, వాస్తవం అనేది. నేను ఎగ్జాక్ట్గా చెప్పట్లేదు, ఇది జరుగుతున్న వాస్తవం. కాకపోతే ఏమిటంటే ఏమో ఆశ, మోడీకి లేకపోతుందా, ఎప్పటికైనా ఇవ్వకపోతారా, మినిమం పెన్షన్ అడుగుతున్నా. నాకేం గొంతున్న కోరిక కాదు, 7,000 వెళ్తున్నారు, ఇవ్వకపోతారని ఆశపడుతూ మేము ముందుకు వెళ్తున్నాం సార్. మాకు అవ్వాలని, సక్సెస్ కావాలని, ఆ మోడీ గారికి దయపుట్టాలని, లేదా మమ్మల్ని షూట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. మేడం గారి ఉద్యమంలో ఈ గత దాదాపు 7-8 ఏళ్ళకెళ్ళి మీరు ఏ నాయకులను కలిసిండ్రు, ఎంతమందిని కలిసిండ్రు, పర్సనల్గా మీరు ఏ విధంగా వాళ్ళ ప్రజెంటేషన్ ఇచ్చిండ్రు, వాళ్ళ నుండి వచ్చిన స్పందన ఏంటి? తెలంగాణలో ఆల్మోస్ట్ అందరు ఎంపీలు కలిసాం సార్. బండి సంజయ్ గారికి సుమారు ఒక 15-20 సార్లు మేము కలిసాము. కరీంనగర్ నియోజకవర్గం వాళ్ళు, మా ఆర్టీసీ వాళ్ళు ఎన్ఏసీతో ఉన్నారు, ఎన్ఏసీ టీం ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళు పోయి అనేక మార్లు ఆయనకి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఆయన ప్రతిసారి నా వల్ల ఏమవుతుందయ్యా, ఇది మీరు ఏదో మోడీ గారు ఇస్తేనే మీకు వస్తుంది కానీ నాకు ఎన్నిసార్లు ఇచ్చి ఏం లాభం అంటాడు. కిషన్ రెడ్డి గారిని కలిసాం సార్, మేము కలిసాము. తర్వాత డిసిసిబి బ్యాంక్ వాళ్ళు కలిశారు, సివిల్ సప్లైస్ వాళ్ళు కలిశారు. ఇంకా అనేక మా ఎన్ఏసీ తరఫున ఎన్ఏసీ మెమరాండం తీసుకుపోయి కిషన్ రెడ్డి గారు ఇస్తే ఒక 2 సార్లు మాత్రం ఆ మెమరాండంని లేబర్ మినిస్టర్ గారికి ఫార్వర్డ్ చేయడం జరిగింది. అసదుద్దీన్ ఓవైసీ గారిని కలిసాము. అసదుద్దీన్ ఓవైసీ గారు మాత్రం ఒక్కసారి పార్లమెంట్ లో ఏదో ఒక టచ్ చేసి వదిలేశారు. ఈపీఎస్ 95 పెన్షన్ ఎన్హాన్స్ చేయాలి అని టచ్ చేసి వదిలేశారు. అదే ఎంఐఎం ఎంపీ ఒక ఆయన, మహారాష్ట్ర ఆయన, ఔరంగాబాద్, చాలా బాగా విశ్లేషించి ఈపీఎస్ 95 పెన్షనర్లకి పెన్షన్ పెంచాలి ఖచ్చితంగా అని చెప్పారు. మీకు ఒక డౌట్ రావచ్చు సార్, 7,500 మాత్రమే ఎందుకు అడుగుతున్నారు అనేది మీకు ఒక డౌట్ రావచ్చు. ఇది 2014లో భగత్ సింగ్ కోశ్యారి గారు 3,000 ఇచ్చి డిఏ ఇస్తే ఈపీఎస్ 95 పెన్షనర్ల సమస్య తీరిపోతుంది అని చెప్పి ఆయన రికమెండ్ చేయడం జరిగింది సార్. ఆ రికమెండేషన్ ఇంప్లిమెంట్ చేయకపోగా మేము ఎన్ఏసీ 2017 జూన్ 6వ తేదీన ఈ అసోసియేషన్ స్థాపించినప్పటికీ ఆ 3,000 డిఏ కలుపుకుంటూ వస్తే 7,500 అయింది సార్. ఆ 7,500ని ఇప్పటిదాకా కూడా అడుగుతున్నాము. ఈ 9 ఏళ్ల నుంచి కూడా, అప్పటి నుంచి 2017 నుంచి ఇప్పటిదాకా 7,500 వాళ్ళు ఇస్తే మళ్ళీ మీరు 15,000 ఎక్కడ ఆగుతారేమో అని ఇస్తలేరు కావచ్చు. అది కూడా ఇవ్వట్లేదు సార్. 2017కి డిఏ కలిపి డిమాండ్ చేయాలా అని చెప్పి నేను ఒకసారి జార్ఖండ్ మీటింగ్ లో చెప్పడం జరిగింది. అశోక్ రావత్ గారు పెద్దగా నవ్వి, అసలు 7,500 ఇంప్లిమెంట్ చేయలేదమ్మా, దాని మీద డిఏ ఏం అడుగుతాము, అది ముందు ఫస్ట్ 7,500 ఇంప్లిమెంట్ చేయనియండి,
రెండో విడత ఉద్యమం స్టార్ట్ చేసి మళ్ళీ దీన్ని ఇంకొంచెం పెంచుకుందాము అన్నట్టుగా ఆయన అందరికీ వివరణ ఇచ్చారు సార్. మేము ప్రభుత్వాన్ని అడుక్కోవటం లేదు సార్. ఇందాక సార్ అన్నారు పాపం మేము అడుక్కుంటున్నా కూడా ఇవ్వట్లేదని. మేము అడుక్కోవట్లేదు సార్. మేము బెగ్గర్స్ కాదు, మేము అందరం ఎంప్లాయీస్. మేమందరం కూడా పిఎఫ్ కట్ అయింది మా జీతాల్లో. అదే పిఎఫ్ మా జీతాల్లో కట్ అయింది తీసుకుపోయి పోస్ట్ ఆఫీసుల్లో అట్లా వేసుకుంటే ఈరోజు ఒక్కొక్కరికి 20,000 30,000 పెన్షన్ వచ్చి ఉండేది, దానిలో ఇంట్రెస్ట్. కాబట్టి మేము గవర్నమెంట్కి బెగ్ చేయటం లేదు, అడుక్కోవడం లేదు. వీఆర్ డిమాండింగ్ 7,500 ప్లస్ డిఏ ప్లస్ మెడికల్ ఫెసిలిటీస్. సార్ నమస్కారం సార్. ఇప్పుడు అందరు చెప్పిన తీరుగా మీరు పేరెంట్ డిపార్ట్మెంట్ ఏది, ఎక్కడ మీరు జాబ్ చేసిండ్రు, ప్లస్ ఇప్పుడు మీరు ఉద్యమంలో రావడానికి గల కారణం ఏంది, మీ డిమాండ్స్ ఏంది, చెలో ఢిల్లీ ఇప్పుడు మీరు ఎన్నోసారి వెళ్తా ఉన్నారు, ఒకసారి మీరు మన తెలంగాణ సమాజానికి దేశ ప్రజలందరూ కూడా ఒకసారి చెప్పండి సార్. నా పేరు అతినగరం శ్రీనివాస్ సార్. నేను బిహెచ్ఎల్ డిపో రిటైర్డ్ కండక్టర్ను. 2014 జూన్ రిటైర్డ్ అయిన 12 సంవత్సరాలు అవుతుంది. ఒకరోజు లక్ష్మీ కార్వాడి మేడము మరి వాళ్ళ రామరెడ్డి గారు వీళ్ళ అధ్యక్షతన బీరంగూడలో మీటింగ్ అవుతుందంటే ఈపీఎస్ 95 గురించి పోయినాము. మేము ముగ్ధులు అయిపోయినాము. అప్పటి నుంచి సభ్యత్వం తీసుకొని వీరి ఎన్ఏసి ఈపీఎస్ 95 అశోక్ రావత్ గారి గురించి వివరించడం వల్ల మేము ముగ్ధులమై పని చేయుచున్నాము. రెండోది, అశోక్ రావత్ సార్కు ఎటువంటి మన పింఛన్ సంబంధం లేకుండా తను నిర్విరామంగా మనకిప్పించడానికి తన రిటైర్డ్ అయిన నుంచి మన కొరకే నిరంతరం పోరాడుతున్నాడు. చాలా అభినందనీయం సార్. అది ఆయనకు పాదాభివందనం. ఇక్కడి నుంచి మాకు ముఖ్యంగా ఆర్టీసీ వాళ్ళకు ముఖ్యంగా 1,000 రూపాయల నుంచి 1,600 వస్తుంది. నాకు కొందరికి 1,500, కొందరు 1,600, కొందరు 1,200, కొందరికి 1,000 రూపాయలు 1,600, 2,500 నుంచి ఎక్కువ రావట్లేదు. కాబట్టి ఈపీఎస్ 95 పెరిగినుంటే ఆ రోజు ప్రకాష్ జవదేకర్ గారు ప్రకటించిన మాట ఇచ్చినుంటే ఇవాళ మాకు 18,000 పింఛన్ వచ్చు. ఈ బీజేపీ ప్రభుత్వం మోసపూరితమైన ప్రకటనలు చేసి పబ్బం గడుపుతుంది. ఇది ఖండిస్తున్నాం సార్. నాకు 1,600 వస్తుంది సార్. ఏమొస్తాయి సార్ 1,600? ఏం ఖర్చు? ఉప్పు కాదు, ఏది రాదు. కట్నం ఇచ్చేటి మా దగ్గర ఉంటే ఇక్కడ డబ్బులు ఎక్కడ సార్? అవి ఎప్పుడో పిఎఫ్ పెన్షన్ పడగానే అక్కడక్కడ 200-300 అడుకుంటాం చాయ్ పానికి. ఆయన్ని తుప్పుకుని రాగానే ఆయనకు 500, ఈయనకు 300 ఎగిరిపోతాయి. మళ్ళీ ఒక 100 రూపాయలతో ఇంటికి పోతాం. మనమని చాక్లెట్ ఇప్పలేకపోతున్నాం సార్. అది పరిస్థితి. ఇగో మేడం గారు మాకు చెప్పినప్పటి నుంచి 4-5 సార్లు ఢిల్లీకి, ఇది 5వ ఢిల్లీ. రెండోసారి మన బెంగళూరు కూడా తీసుకెళ్ళింది మా మేడం గారు, కార్వాడి మేడం గారు లక్ష్మి. ఇక వయసుకు చూసుకో సార్. ఈ పోరాటం చేస్తే అందరికీ రేపు తరం కూడా ఉపయోగం కదా సార్. రేపు తరానికి కూడా ఉపయోగము. మేము ఉన్నంత కాలము శక్తి వంచన లేకుండా మా నేషనల్ అధ్యక్షులు, తెలంగాణ అధ్యక్షులు, సెంట్రల్ కమిటీ మాట మేరకు నేను బతికిన రోజులు పోరాటంలో ఉంటా సార్. ఏం సార్? ఒకరోజు బుల్డానాలో జరుపుతున్నటువంటి 6-7 సంవత్సరాల నిర్విరామ జంజీర్ చైన్లింగ్ అంగస్ట్రైక్లో కూడా పాల్గొనడానికి ఎవరు స్తోమత ఏందో నాకు తెలియదు, ఎవరు ఆరోగ్య పరిస్థితులు ఏమో తెలియదు. ఒకరోజు అశోక్ రావత్ గారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి నా వంతు నేను పోవాలని అడ్రస్ తీసుకొని పోయినా సార్. నేను అక్కడికి పోయి నేను మా అధ్యక్షుల వారి పేరు చెప్తూ, మా కమిటీ వాళ్ళ పేరు చెప్తూ నా పరిచయం చేసుకొని వాళ్ళకు లెటర్ ఇచ్చి పార్టిసిపేట్ అయినా. 2 రోజులు అక్కడ వాళ్ళు చక్కగా మర్యాద చేసిండ్రు. నాకు చాలా గొప్పగా వాళ్ళు బాగా అనిపించింది సార్. మరి అవకాశం వస్తే పోయి కూడా నేను రిలే అంగస్ట్రైక్ కూర్చోడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ అశోక్ రావత్ గారు తలపెట్టిన ఈ కార్యక్రమం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. హైదరాబాద్ నుండి ఢిల్లీ జంతర్ మంతర్ వరకు
పెన్షనర్స్ తమ పెన్షన్లు పెంచాలని, 7,500 ప్లస్ డిఏ, భార్యాభర్తలకు ఇద్దరు కూడా వైద్యం ఉచితంగా అందించాలని డిమాండ్తో దాదాపు 7 సంవత్సరాలుగా ఆర్టీసీ, సివిల్ సప్లైస్, ప్రైవేట్ మన పబ్లిక్ ప్రైవేట్ కంపెనీలు, ఇటువంటి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు, ఇటువంటి అనేకమైన కంపెనీలు ఆ ప్రతినిధులందరితో ఇప్పటికే మనం మాట్లాడినాం. పబ్లిక్ సెక్టర్ కంపెనీతో మనం మాట్లాడినాం. వాళ్ళ ఉద్యోగాలు చేసే పరిస్థితి విన్నాం. పెన్షన్లు 1000 రూపాయలని, మేడం గారు 800 అని, ఒకళ్ళు 1800 అని, ఒకళ్ళు 1500 అని. ఆ పైసలు వచ్చిన రోజు అసలు ఎట్లా ఖర్చు పెడుతుందో కూడా మనకు అర్థమవుతలేదు. నేను అనుకుంటా వీళ్ళు ఒక విందుకు పెళ్లికి పోయి కట్నం వేయాలంటే కూడా ఆలోచించే పరిస్థితి. అటువంటి పరిస్థితులలో ఈరోజు వాళ్ళు ఉద్యమం చేస్తూ ఉన్నారు. నిజంగా ఉద్యమం చాలామందికి ఈరోజు ఒక స్ఫూర్తిదాయకం కావాలనేది. ఈరోజు చాలా రోజుల తర్వాత నేను ఒక ఉద్యమం చేసే వాళ్ళని చూస్తూ ఉన్నా. ఈరోజు వాళ్ళు ప్రయాణం చేస్తున్నది ఇది S4 మన 2nd క్లాస్లో. బయట ఎండ కూడా గట్టి కొడుతుంది, అయినా కానీ వాళ్ళు ఇంట్లో ప్రయాణం చేస్తూ కొడుతారు. ఈరోజు మనం యూనియన్ లీడర్లను చూస్తున్నాం, ఫార్చునర్లు, బౌన్సర్లు. ఈరోజు దాదాపు 78 మంది రిటైర్ అయిన ఉద్యోగులు చచ్చిపోయారు. చాలామంది కాళ్ళు రెక్కలు దిగిపోయి హాస్పిటల్లో వైద్యం లేక ఈరోజు దవాఖానాల కొట్టిమిట్టి ఆడుతున్నాం. మధ్యాహ్నం వెళ్ళిపోయిన ఆఫీసర్లను చూసినాం, 2 SIలై కాళ్ళు దిగిపోయిన పరిస్థితి చూసినాం. అయినా కానీ ఎక్కడ కూడా యూనియన్ల స్పందన లేనే లేదు. కానీ ఈరోజు వీళ్ళే ఒక నేషనల్ యాగిటేషన్ కమిటీ అని మరి రావత్ గారి నేతృత్వంలో జాతీయ స్థాయిలో వీళ్ళు చేస్తున్న ఉద్యమంలో ఈరోజు వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్లే కార్డులు ఇక్కడ చూడండి, వాళ్ళ ప్లే కార్డులు వాళ్ళన్నీ కూడా తయారు చేసుకొని అక్కడికి వెళ్ళి ఈరోజు ఉద్యమాలు అందరూ ఈ వయసులో వాళ్ళు పిల్లలు మనవాళ్ళు బొమ్మలు అవి కొనకపోతే వీళ్ళు ఇవి తీసుకుపోతారు అన్నట్టు. అర్థమైందా? అటువంటి అంటే ఆ స్ఫూర్తి చాలా గొప్పది. ఈరోజు వీళ్ళు చేస్తున్న ఉద్యమంలో వీళ్ళు ఎంత సాధిస్తారో ఏందో అనేది సెకండరీ. ఇందాక సార్ అంటున్నారు, మా కోసం కాదు, వచ్చే వెనుక వాళ్ళ కోసమైనా న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో వాళ్ళు పోరాటం చేస్తారు. చాలామంది అనుకుంటారు ఈ వయసులో వాళ్ళు ఉద్యమం చేసి ఇప్పుడు వాళ్ళకి పెన్షన్ వచ్చినా ఏమవుతాయని. వాళ్ళ కోసం కాదు, వెనుక వచ్చే తరాల కోసం మేము చేస్తున్నామంటారు. నిజంగా ఇది మానవత్వం ఉన్నవాళ్ళు, సమాజం పైన స్పృహ ఉన్నవాళ్ళు, నా తర్వాత కూడా ఈ సొసైటీ బాగుండాలనుకునే వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమం. ఖచ్చితంగా ఈరోజు వీళ్ళు చేస్తున్న ఉద్యమం సక్సెస్ కావాలని, అంతేకాకుండా పోరాటం మర్చిపోయిన మరి యువతకు ముఖ్యంగా ఇది ఒక మార్గదర్శకంగా మీకు అందరికి ఉండాలని. ఈరోజు పోరాడితే పోయేది లేదు, బానిస సంఖ్యలు తప్ప అనేది ఏ నినాదంతో మరి ఆనాటి నుండి ఈనాటి వరకు ఉద్యమాలు జరిగినాయో మరి ఆ కొటేషన్ మర్చిపోయిన రోజు నిజంగా మన మనుగడ కూడా కష్టంగానే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పోరాటం వీళ్ళు చేస్తున్న పోరాటం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకంగా ఉండాలని, ఈ రిటైర్డ్ అయినట్టు వాళ్ళకు హక్కుల కోసం, అది OPS కానీ, CPS కానీ, వాళ్ళ బెనిఫిట్స్ కానీ, ఏవైనా కానీ అన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చేటట్టుగా పెద్ద మనసుతోని పెద్ద కుటుంబ పెద్దలకి ఆలోచించేంత వరకు ఆలోచింపజేస్తాం అని సవాల్ చేసి వాళ్ళు ఈరోజు ప్రయాణం అయిపోతున్నారు. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.